నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఏంటంటే మెయిన్ ఒక ప్రధానమైన వార్త రాష్ట్రానికి సంబంధించి హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనకొండలు. కాళేశ్వరం ఎపిసోడ్లో ప్రధాన పాత్ర హరీష్ రావుదే. అందుకే ఆయనను రెండో టర్మ్లో ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ తొలగించారు. ఆ ఇద్దరి వల్లే కేసీఆర్కు అవినీతి మరక. మా నాన్న పరిస్థితి దగ్గరుండి చూశాను. నా పెళ్లికి డబ్బుల కోసం ఇబ్బంది పడ్డారు. డబ్బుపై ఆయనకు ఏనాడు ఆశ లేదు. అలాంటి వ్యక్తిపై సిబిఐ కేసా? నాపై దుష్ప్రచారం చేశారో తోలు తీస్తా. కవిత ఫైర్. సరే, ఇలా కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. మా నాన్నకు డబ్బుపై ఆశ లేదు అనే మాట మాత్రం అది వాస్తవం కాదు, అవాస్తవం. ఎందుకంటే మరి ఏం 40 ఎకరాలు ఉన్నాయనకు 440 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఏ ఆశ లేని ఆయన ఏడికి పోయినా హెలికాప్టర్ ఎందుకు? ఒక 10 కోట్ల బస్సు, హెలికాప్టర్, ఇలాంటి ఆశ లేదు కదా. మరి ఆశ లేనప్పుడు 440 ఎకరాల ఫామ్ హౌస్, మీ అన్నకు సపరేట్ 2 ఫామ్ హౌజులు, మరి ఇదంతా ఎందుకు? ఇది ఎవరి కోసం? ఇదొకటి తప్పు. ఇది దాంతోపాటు చాలా ఆస్తులు కూడా పెట్టుకున్నాడు. ఆ మాట అనొద్దు. గతంలో మీ దగ్గర ఆస్తులు లేవు, మరి ఇప్పుడు ఏకకాలంలో జస్ట్ స్పాన్ ఆఫ్ 10 సంవత్సరాలల్లా లక్షల కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి. మరి అంత ఆస్తులు ఎక్కడికెళ్ళి పుట్టుకొచ్చినాయి? వాటంతలో అవి పుట్టుకొచ్చినాయా? ఇది అబద్ధం, అది చెప్పొద్దు. నాపై దుష్ప్రచారం చేశారో తోలు తీస్తా. కవిత ఫైర్. అంటే ఇప్పుడు ఎవరిని అంటుందంటే బీఆర్ఎస్నే అంటుంది డైరెక్ట్. వాళ్ళందరూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు కవిత మీద. నేను గతంలో కూడా చెప్పిన, అమెరికాలో ఉన్నది కవితక్క వస్తే ఖచ్చితంగా బాంబు పేలుస్తుంది, నడి రోడ్డు మీద నిలబెట్టి బట్టలు చింపుతుంది అని చెప్పిన. మొన్ననే సింగరేణి కార్మిక గౌరవ అధ్యక్షురాలుగా తీసేసిరు. ఇక అన్ని మనసులో ఉన్నాయి, ఆమె వచ్చి ఏదో ఒకటి కక్కుతుంది అని అన్నాం. ఖచ్చితంగా కక్కింది. వాస్తవానికి కాళేశ్వరం దాంట్లో మా నాన్నకు సంబంధం లేదు, దాంట్లో మొత్తం దోసుకున్నది హరీష్ రావు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నది. దాంట్లో ఉద్యోగస్తులే 100 కోట్లు సంపాదించిర్రు. మరి ఇక ఆయన ఇరిగేషన్లో ఆయన తప్పు చేసిండు కాబట్టి అప్పుడు ఆయనని వేరు చెప్పలేక ఆయన దాంట్లో నుంచి నీటిపారుదల శాఖ నుంచి తీసి రిమూవ్ చేసి వేరే శాఖ ఇచ్చేసినాము అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నది. అంటే ఇప్పుడు ఆమెనే ఒప్పుకుంది హరీష్ రావే దొంగ అని చెప్పేసి. ఒప్పుకుందంటే ఇక ఆమె చెప్తున్నది. ఇక ఆమె అప్పుడు పార్టీలో ఆమె కీలక రోల్ ఉండే, అప్పట్లో ఆమె ఏం చెప్తే అది నడిచేది. ఆ సమయం అట్లాంటి ఆమెనే ఇప్పుడు డైరెక్ట్ హరీష్ రావు మీదే చెప్పేసింది. వాస్తవానికి కూడా ఈమెను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మొన్న ఒకరోజు కేటీఆర్ ఎక్కడో ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటున్నారు. ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటుంటే పోలీసు రైడ్ అయింది, అక్కడ ఏదో డ్రగ్స్ ఉన్నాయని. దాని ఆ సమాచారం ఎవరు ఇచ్చిర్రు? మీ కుటుంబంలో ఉన్న వాళ్ళే సమాచారం ఇచ్చిరు కాబట్టి అక్కడ దొరికిరు. ఎవరు ఇచ్చింటారు? ఇస్తే ఇక మీ దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఇచ్చి ఉండాలి. పోలీసు వాళ్ళు ఆ టైంకి వచ్చి రైడ్ చేయడము ఇదంతా జరిగిందంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే మీకు నలుగురికి పడతలేదు. అసలు మీకు ఎక్కడ పడతలేదు? ఆ సంపాదించిన డబ్బు పంచుకుంటలేరు కరెక్ట్గా. హరీష్ రావు మూట పక్కకు పెట్టుకుండు, కేటీఆర్ పక్కకు పెట్టుకుండు. పార్టీ ఫండ్ మొత్తం కేటీఆర్ చేతిలో ఉన్నది. దానికి సంబంధించిన ఆస్తులు, పెట్టుబడులు మొత్తం, బినామీలు మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్నారు. ఇప్పుడు కవిత చేతిలో ఏం లేదు కాబట్టి అన్ని నిజాలు కక్కుతూ ఉంటుంది. అంటే దీన్ని క్యాచ్ చేసుకొని ఇప్పుడు కవిత చెప్పిన దాన్ని క్యాచ్ చేసుకొని సిబిఐ విచారణ జరపవచ్చు. సిబిఐ విచారణలో కవితను కూడా పిలిచి విచారించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈమె చెప్పింది కదా క్లియర్గా, దాంట్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ వల్లనే మా నాన్నకి మరక అని చెప్పేసి ఆమెను కూడా విచారణ చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మరి సిబిఐ ఎప్పుడు చర్యలు తీసుకుంటుంది అనేది వెయిట్ చేయాలి. సిబిఐలకు పోయిందంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. గతంలో ఏం చెప్పారంటే పిసిసి కమిషన్, కాళేశ్వరం కమిషన్ కాదు, వీళ్ళు కక్షపూరితంగా చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు అదంతా తలకాయ నొప్పి బాధ లేకుండా డైరెక్ట్ సిబిఐకి అప్పచెప్పారు కదా, ఇప్పుడు తెలుస్తుంది ఆట. అయితే ఈ విషయంలో అయితే ఈమెకు ఇంకా ఈ సిబిఐ కేసు అనేసరికి ఇక కవితకు ఆవేశం వచ్చి ఇక ఈయన దాకా వచ్చినాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, అవసరమా? ఓడతాం గెలుస్తాం మస్తుగా అయితే ఎలక్షన్లల్లో. అయితే ఆ పెద్ద మనిషికి సిబిఐ కేసు వరకు తీసుకొచ్చిర్రు. ఆ మరక దేశంలో కేసీఆర్ అంటే ఒక గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఏమంటారు? సిబిఐ కేసు కేసీఆర్ అంటారు అని చెప్పేసింది. అంటే ఆమె ఒక భావోద్వేగంతో మాట్లాడింది. ఆ తండ్రి మీద ఉన్న ప్రేమ ఆమెకి ఇట్లా భావోద్వేగంతో మాట్లాడి అట్లా నీళ్లు ఇట్లా బయటకు వస్తున్నాయి, ఆమె కళ్ళ నుంచి నీళ్లు కూడా వస్తున్నాయి. అంటే ఎంత ద్రోహం చేసిర్రు కవితకు. మీరు కుటుంబ సభ్యులనే ద్రోహం చేసిర్రంటే మీరు తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగపడతారని మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మాలి. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తూ ఏ క్షణమైన జీవో. నేటి వరకు తదుపరి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోండి. హైకోర్టుకు కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి. అయితే ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వని కోర్టు నేడు వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. అయితే వాస్తవానికి ఆల్రెడీ కేంద్ర హోంశాఖకు లేఖ రాసిర్రు. లేఖ రాసినాక వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తూ జీవో అయితే ఆపాలి, ఈ కేసుని దీని మీద తదుపరి చర్యలు లేకుండా ఆపాలని వెంటనే కోర్టుకు పోయారు. మరి ఏ తప్పు చెయ్యనోళ్ళు మళ్ళీ కోర్టుకు ఎందుకు పోయారు? ఇప్పుడు గతంలో ఏమని పోయారు అంటే అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే చర్యలు అని చెప్పారు కదా,
మరి ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ చర్య తీసుకున్నారు కదా సిబిఐకి అప్పగిస్తూ, దాన్ని ఆపండి అని చెప్పేసి మళ్ళీ పోయారు కోర్టుకు. అంటే మీకు ఎందుకు అంత భయము? మీరు దొంగతనం చేసిరు కదా. ఇప్పుడు కవిత చెప్పింది మా నాన్న చేయలేదు, దానికి సంబంధం లేదన్నది. అయినా మరి మీ నాన్న కూడా లాయర్ని పెట్టి ఎందుకు పంపించిండు? ఆపాలి, చర్యలు ఆపాలని చెప్పేసి చర్యలు ఏం తీసుకోలేదు, సిబిఐకి అప్పగిచ్చేసారు. సిబిఐకి అప్పగించినాక వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు చేసే అన్ని చేస్తారు, మళ్ళీ కోర్టుకు పోతారు. ఇక్కడ ప్రెస్ మీట్లోనేమో మేము నిప్పులము, చర్చకు దేనికైనా సిద్ధం అంటారు. చర్చకు దేనికైనా సిద్ధం అన్నప్పుడు మళ్ళీ కోర్టుకి ఎందుకు పోవాలి? అది ఎవరికి ఇప్పుడు అదేంటి వీళ్ళు కోర్టుకు పోయింది ఎవరికి తెలియదు జనాలకు. మళ్ళీ దాన్ని కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పే దమ్ముంది వాళ్ళకు. మేము కోర్టుకు పోతున్నాము, మా మీద చర్యలు తీసుకోవద్దని మేము పిటిషన్ వేస్తున్నాము అని చెప్పేసి చెప్పే దమ్ము లేదు. మళ్ళీ అవేమో సైలెంట్గా చేస్తారు. కవిత సస్పెన్స్ ఖాయం, నేడో రేపు బీఆర్ఎస్ నుంచి ప్రకటన, కీలక నేతలతో అధినేత కేసీఆర్ సమావేశం, ఉపేక్షిస్తే పార్టీకి మరింత నష్టమని అభిప్రాయం. ఎక్స్లో కవిత అన్ఫాలోకు ఆదేశాలు, సోషల్ మీడియా టీవీ చర్చల్లో ఆమెపై దాడి, బీఆర్ఎస్ ఎల్పీ వాట్సాప్ గ్రూప్ నుంచి కవిత పిఆర్ఓ అవుట్, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయితే తెలంగాణ జాగృతి పేరుతో కవిత సొంత పార్టీనా? మీరు వాట్సాప్ గ్రూప్లలో తీసేసుకోరు, ఎండ్ల తీసేసుకోరు. ఆమెకున్న ఒక ఇమేజ్ ఆమెకు ఉంటుంది, కేటీఆర్కు లేదు, హరీష్ కూడా లేదు. క్లియర్గా తెలిసిపోయింది ఇక్కడ హరీషే దొంగ అని. హరీష్ కూడా పెద్ద దొంగ అని చెప్పేసి క్లియర్గా తెలిసిపోయింది. కాళేశ్వరం దొంగ ఎవరంటే హరీష్ మూట దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడు హరీష్ మీద కూడా వీళ్ళు చర్యలు ఏమైనా తీసుకోవచ్చు, ఎందుకంటే అసలు మూట ఆయన దగ్గర ఉంది. సస్పెండ్ అయితే మూటతో సహా వెళ్ళిపోతాడు కదా. అందుకని హరీష్ మీద కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆయన సస్పెండ్ చేయాలన్నా వద్దా, ఎందుకంటే ఇప్పుడు మూట ఆయన దగ్గర ఉంది, సస్పెండ్ చేస్తే మూట కూడా పోతుంది. అందుకని హరీష్ని కూడా ఏమనకుండా దువ్వుతున్నారు. అవన్నీ వసూలు చేసుకున్న దాకా హరీష్ని దగ్గర తీసుకుంటారు. హరీష్ని కూడా సస్పెండ్ చేస్తాడు కేటీఆర్. ఇక్కడ ఏంది చర్చ అంటే ఎవరితోని చర్చిస్తున్నారు? ఎవ్వరితోని చర్చించాడు. కేటీఆర్ ఒక్కడే ఫైనల్. కేసీఆర్ని పక్కకు పెట్టేసిండు. మీకు ఎగ్జాంపుల్, మీకు ఒక ఉదాహరణ చెప్తా. జగదీష్ రెడ్డి ఎప్పుడు కేసీఆర్ ఎమ్మటే ఉంటుండే, కేసీఆర్ దగ్గరనే ఆయనకు అవసరమైన ఏమైనా ఉంటే అందించుకుంటూ ఉంటుండే. అటువంటి జగదీష్ రెడ్డి కేటీఆర్ ఎమ్మటే తిరుగుతున్నాడు. అంటే ఇక అర్థం చేసుకోరు, మొత్తం అధికారం, మొత్తం పెత్తనం మొత్తం కేటీఆర్ చేతిలో ఉంది. కేసీఆర్ని పక్కకు పెట్టేసారు. ఏ నిర్ణయం తీసుకున్నా కేటీఆరే తీసుకుంటాడు. ఎందుకు అంటే కేసీఆర్ పేరు చెప్తున్నారంటే ఆ బొమ్మను చూపించుకొని ముందలు పోవాలి. ఆ బొమ్మ లేకుంటే ముఖం చెల్లదు. కాబట్టి ఆ కేసీఆర్ అనే ఫోటోను పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు కేటీఆర్, అంతే తప్పితే ఇక కేటీఆర్కు వాల్యూ లేదు. ప్రజలు ఎవరు నమ్మరు. వెనకడికి ఒక సామెత ఉండే, రాజు కుక్క దస్తే ఊరందరూ వచ్చి చూసిపోయారంట, రాజు దస్తే ఎవరు రాలేదట. సేమ్ ఇగో అటువంటి పరిస్థితి. కేటీఆర్ కూడా గంతే. కేసీఆర్ ఉన్నన్ని రోజులే కేటీఆర్ని జై అంటారు, దే కొడతారు. నచ్చకున్న బలవంతంగా జై కేటీఆర్ అంటారు, నచ్చకున్న బలవంతంగా. ఎందుకంటే కేసీఆర్ ముఖం చూడాలి, పైన రాజు ఉన్నాడు. ఇక మరి ఇది అది చెప్పినాక సామెత గంతే. ఇక అట్లా ఉంటుంది, ఏం లేదు.